నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఈ వారంలో జరగవలసిన తైలాభిషేక ఆరాధన తేదీ మార్చబడింది. తేదీ తొందరలోనే ప్రకటించబడును. ఆరాధన జరగవలసిన స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్ చాప్టర్ 15 verse 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఈరోజు ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే, వారు బహుగా ఫలిస్తారు. మీరే బహుగా ఫలిస్తారు. ఏం ఫలింపండి, ఏం చేసినా నష్టమే అయిపోతుంది. ఇంతవరకు మేము అన్ని విషయాల్లో శ్రమ పడటమే తప్ప, పెట్టుబడులు పెట్టడమే కానీ ఒక్క రూపాయి లాభం అంటూ ఎక్కడ మాకు రాలేదు, మాకు ఎక్కడ సంతోషం లేదు అని ఆవేదన చెందుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీవు దేవుని యందు ఉండటం నేర్చుకున్నావు, దేవుని వైపు చూస్తున్నావు కదా. నీవు ఆయనలో ఉంటావు కనుక నువ్వు తప్పక ఫలిస్తావు. పాడైపోయాను, నాకు ఫలింపు లేదు, నాకు గర్భఫలము లేదు, నాకు భూఫలము లేదు, సరైన ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నాకంటూ ఏ సంతోషం లేదని అనుకుంటున్నావేమో. ఈ క్షణమే ఒకటి నేర్చుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉంటే మాత్రం బహుగా ఫలిస్తావు. క్రీస్తులో ఉండటం అంటే మరి దైవానికి లోబడటం అంటే దేవుని భయము కలిగి జీవించాలి. దేవుని భయం కలిగి జీవించటం అంటే చెడుగుని అసహించుకోవాలి, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ నువ్వు పాటిస్తే అసలు నీ ఫలింపు ఎలా ఉంటుందో తెలుసా? కోట్ల కోట్ల రూపాయలు నీ చేతిలో ఉంటాయి, ఆస్తి నీ దగ్గర ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ చేయలేకపోవటం వల్ల చాలా బేదరికం అనుభవిస్తాం. మనం నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు.
నాలో నిలిచి ఉంటే గెలలు గెలలు గెలలుగా, ద్రాక్ష గెలలుగా నీకు దీవెన ఉంటుందని చెప్తున్నాడు. నీవు దేవుని భయము కలిగి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యమని వాక్యానుసారం నడవటం నేర్చుకో. ఆరాధన సమయానికి వెళ్ళు, స్తుతించు. నీకు దగ్గరగా ఉన్న నీ గ్రామంలో, నీ టౌన్లో, నీ సిటీలో, నీ కంట్రీలో, ఎక్కడ నీకు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలో పాలు పొందు. దేవుని వాక్యముతో నువ్వు జీవించు. నీ కష్టార్జితం జీవదాయకంగా మారిపోతుంది. ఎప్పుడు వడ్డీలు కట్టడం అయిపోతుంది, జీతం అలా వెళ్ళిపోతుంది, మా జీవితంలో శాంతి లేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక మాట దేవుడు ఈ దినాన్ని ఇచ్చింది ఏంటంటే, నువ్వు మరలా బహుగా ఫలిస్తావు. ఫలింపు వెంటనే చూడాలంటే నీవు దేవునిలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. ఆయన గొప్ప ద్రాక్ష వల్లే, మీరు ఆయనలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. నా బిడ్డ ఫలిస్తుందా? మేము చిగురు పడతామా? మళ్ళీ ఇల్లు కట్టుకుంటామా? మేము మళ్ళీ అప్పులన్నీ తీరిపోతాయా? మళ్ళీ మేము అప్పు లేని వారుగా ఉంటామా? రోగం అంతా తగ్గిపోతుందా? మళ్ళీ ఆరోగ్యం కలిగి ఉంటానా? పోయిన అందమంతా మళ్ళీ నాకు వస్తుందా? ఎస్, 7 అంతల సౌందర్యం దేవుడికి ఇస్తాడు, 7 అంతల ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు, 7 అంతల ఐశ్వర్యం దేవుడికి ఇస్తాడు. అన్నీ పోయినని ఆవేదన చెందకు. చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నో, నిన్ను చనిపోనివ్వట్లేదు ఆయన. ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను బ్లెస్ చేయాలని పెట్టుకున్నాడు ఆయన. అందుకే నువ్వు చనిపోవాలని ప్రయత్నం చేసావు, అయినా నిన్ను ఆ లాస్ట్లో ఆపాడు. ఎందుకంటే నీవు ఆయన పని చేయాలి. ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేర్పొంది నువ్వు బహుగా ఫలిస్తావు. ఆ ఫలింపు ఏంటో ఇక మీదట నువ్వు చూస్తావు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవం గల దేవుని సన్నిధానంలో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు, ప్రార్థనా శక్తి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని సాక్ష్యాలు మనం చూస్తే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఎంతో బాధలో ఉన్నప్పుడు తైలాభిషేకానికి వెళ్తే మా నాన్నగారు పుడతారు అని చెప్పారు. ఇలాంటి సాక్షి విని విశ్వాసం ఉంచి అద్భుత రీతిగా పుట్టారు. వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. వాళ్ళు బాధపడుతూ ఉంటుంటే, ఎక్కెక్కిబడి ఏడుస్తూ ఉంటుంటే, లేదురా నీ తండ్రి నీకు మళ్ళీ దేవుడిస్తాడు, నీ తండ్రి రూపంలోనే బిడ్డ పుడతాడని చెప్తే ఆశ్చర్యకరంగా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి మగబిడ్డను అనుగ్రహించి ఆమె బాధని దేవుడు నివారించాడు. ఇది ఎవరు చేయగలరు? ఇది ఎవరిని చేయగలరా? ఇది ఎవరి ద్వారా జరిగింది? ఇది యేసయ్య జరిగించారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ సాక్షి విందాం. మరి మా నాన్నగారు జూలై 7వ తారీఖు నాడు చనిపోయారండి, గత సంవత్సరంలోను. అంతట్లోకి మేము అలాగే ఏడుతో ఇంట్లోని అలాగే బయటకు రాకపోకుండా ఉండిపోతాయి. ఈ లోన మా పెద్దమ్మ ఆకువేడు దగ్గర తరటవండి, ఆవిడ ఫోన్ చేసి, అమ్మ మళ్ళీ మీ నాన్న పుడతారు, ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళండి మీరు అని చెప్పారండి. చెప్తే అప్పుడు అక్టోబర్ నెలలోను మాగంటి వారు కళ్యాణ మండపంలో వచ్చామండి. ఇప్పటికి సంవత్సరం అవుతున్నదండి. అప్పుడు అడిగితేనండి ఏడితే మళ్ళీ మా నాన్నగారు పుట్టాలండి, ఇసాకయ్య గారికి టీవీ కాన్సర్ట్ చేసుకుంటాం అనే మనసులో అనుకున్నామండి. అలాగే అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ తర్వాత మా కుటుంబంలో మేము మా నాన్నగారిని ఎలా అయితే కోల్పోయామో అలాగే నాకు సాక్ష్యము ఇసాకయ్య గారిది ఛానల్ టీవీ పెట్టేటప్పటికి సేమ్ మా ఇంట్లో ఎలా అయితే జరిగిందో అలాగే వాళ్ళ నాన్నగారు, మీ నాన్నగారు పుడతారో మీరు ఏమీ కూడాను భయపడకండి అమ్మా అని, మీకు పెద్ద కుమారుడిగా పుడతారని వాళ్ళ పెద్ద అబ్బాయికి చెప్పారండి. అలాగే సేమ్ మా ఇంట్లో కూడా మేము మా నాన్నగారిని కోల్పోయి ఉన్నాం. తండ్రి ఇసాకయ్య గారు చెప్పినట్టుగానే మాకు కూడా మా కుటుంబంలో కూడా అలాగే మేలు జరగాలంటే ఒక ఆయన చెప్పిన సాక్ష్యము ఇసాకయ్య గారి ద్వారాగా మళ్ళీ మాకు అదే జరిగిందండి. ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనా శక్తి శుభవార్తను ప్రకటించుకుంటూ పోతుంది. మీకు ఎవరైనా కోల్పోతే చెప్పండి, వాళ్ళని మళ్ళీ తిరిగి
ఇప్పించుతాను. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆమెన్. ఆమె ఏ సాక్షి విని బలపడింది? అమలాపురంలో ఒక కుటుంబం, వారిని పలకరించడానికి వెళ్ళాను. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులకి పెళ్ళిళ్ళైనాయి. పెళ్ళిళ్ళైతే పెద్ద కుమారుడికి కూతురు పుట్టింది. ఎక్కెక్కబడి ఏడుస్తున్నారు. వెళ్తానని చెప్పినప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారు. నాకు జాలేసింది, మీరు ఇంత ఏడుస్తున్నారు, మీకు నేనేం చేయాలి, ఏం చేస్తే మీకు బాధ తగ్గుతుంది అన్నాను. ఆ పెద్ద కొడుకు అన్నాడు, మా నాన్నగారు మళ్ళీ తిరిగి పుట్టాలి పాస్టర్ గారు, మా నాన్నగారు తిరిగి మళ్ళీ పుడితే, మా కుటుంబాల్లో ఎక్కడో ఎవరో ఒకరు పుడితే మాకు ఈ బాధ పోతుంది అన్నాడు. సరే అయితేనే దేవుడు నాకు ఇచ్చిన వరం ఉంది, అలాంటివి అయితే ఇమీడియట్గా చేసేస్తానులే అని చెప్పి మీరు మోకరించండి అన్నాను. పెద్ద కొడుకు భార్య మోకరించారు, చిన్న కొడుకు భార్య మోకరించారు, తల్లి మోకరించింది. ప్రార్థన చేస్తుంటే దేవుని వెలుగు, దేవుని నడిపింపు పెద్ద కుమారుడు వైపున చేయలేదు. పెద్ద కుమారుడి మీద చేతులుంచి ప్రార్థన చేసి, ఆ కోడల మీద కూడా చేతులుంచి తైలము ప్రతిష్ఠ చేసి, ఇదిగో నీ తండ్రి నీ గర్భంలో నుండి అదే రూపంలో వస్తాడు, చూసుకో, నీకు మగపిల్లడు పుడతాడు, ఆయనకి నీ తండ్రి పేరు పెట్టేయన్నాను. ప్రార్థన చేసి వచ్చాను. వెంటనే తర్వాత గర్భం వచ్చింది. వెంటనే మగపిల్లడు పుట్టాడు. చూడండి, ఆ మగపిల్లోడిని ఎత్తుకుని మన తైలాభిషేకానికి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యంలో ఆ పేరు పెట్టినప్పుడు అన్నాడు పిల్లాడు, వాళ్ళ తండ్రి పేరుకి నా పేరు కూడా చేర్చేసాడు పక్కనే. ఇదేంటి నా పేరు ఎందుకు చేరుస్తున్నావు అన్నాను. మీరు ప్రవచనం చెప్పినప్పుడు ఇది నిజంగా ఇలా జరిగితే నేను మీ పేరు కూడా పెడతానని అనుకున్నానండి అన్నాడు. వారి తండ్రి పేరుతో కలిసి నా పేరు కూడా కలిపెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏది కోల్పోతామో యేసయ్య తిరిగి మరలా మనకి ఇస్తాడు. ఆమెన్. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు, మంచి దేవుడు, యేసు దేవుడు. ఆమెన్. ఆ సాక్ష్యం విన్నాక ఈమె వాళ్ళ తండ్రిని అడిగింది. మొన్న ఒక సహోదరి ఎవరిని అడిగిందంటే, వాళ్ళ భర్త చనిపోయాడు, ఆమె కుమార్తెకి పెళ్లి చేసింది. ఆ కుమార్తెకి పెళ్లి చేసిన తర్వాత ఆమె యవ్వన కాలంలో మొన్న కరోనాలో చనిపోయాడేమో భర్త. ఆ బాధలో నుండి ఆమె బయటకు రాలేకపోతూ ఉంది. తైలాభిషేకానికి వస్తే ప్రార్థన జరిగితే, ప్రార్థన చేయించుకున్న ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడని విశ్వాసంతో వచ్చింది. నీకేం కావాలమ్మా అన్నాను. నా బిడ్డకి గర్భఫలము రావాలి, గర్భఫలముతో పాటు మగబిడ్డ పుట్టాలి, నేను భర్తను కోల్పోయాను, నా కుమార్తెకి మగపిల్లడు పుడితే నాకు ఆ బాధ పోతుందయ్యా అన్నది. ప్రార్థన చేసి నీ బిడ్డ గర్భము నుండి మగపిల్లోడు కలుగుగా కానీ దీవిస్తే ఆమెకి అద్భుతమైన బుడంకాయ పుట్టాడు. ఆ బుడంకాయని ఎత్తుకుని సాక్ష్యం పెట్టింది. ఇదిగో చూడండి, ఇదిగో ఆమె యవ్వన కాలంలో ఉంది, ఆమె కుమార్తె, ఈమె బిడ్డను ఎత్తుకున్న ఆమె గర్భంలో నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా కుమారుడు పుట్టడం అంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల కాలంలో జరిగిన కార్యములు దేవుడు ఈ సమయంలో మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పోలావతి, మాది నంగవరం. మా పాపకి 7 సంవత్సరాల దాకా మా గర్భిణీ రాలేదు. ఈ లోపల మా ఆయన గారు చనిపోయారండి. అది మళ్ళీ మా ఆయన గారే మా కూతురు కడుపున పుట్టాలని అనుకుని ఈ సన్నిధికి వచ్చాను. దేవుడు మాకు అది నెరవేర్చాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది. చూడండి, సహోదరి గత తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. వారి కుమార్తె విషయంలో 7 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. భర్త యజమాని చనిపోయారు. మరి ఆ బిడ్డ మరి నా కుమార్తె కడుపును పుట్టాలని ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు చూడండి, దైవజనుడి ద్వారా ప్రార్థన ద్వారా ఆ బిడ్డ ఆశ తీర్చాడు. మరి ఆ యొక్క యజమానిని ఆ కుమార్తె గర్భాన్నిచ్చి కుమారునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన యేసయ్య. ఆమేన్. స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవా నాదా ప్రేమానాదా స్తోత్రించెదము. అందరూ పాడదాం. స్తోత్రించెదము
స్తుతించెదము యేసు దేవుడా మా జీవానాద ప్రేమానాద స్తోత్రించెదము మా జీవానాద ప్రేమానాద స్తోత్రించెదము ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఏడు దీపముల మధ్య సంచరించువాడా ఏడు దీపముల మధ్య సంచరించువాడా స్తోత్రించెదము స్తోత్రించెదము తెరవండి చప్పట్లు కొట్టండి ప్రభువుని స్తుతించండి పాటను అర్థం చేసుకుంటూ పాడతాం జీవా నాథ ప్రేమ నాథ స్తోత్రించెదము జీవానా ప్రేమానాథ స్తోత్రించెదము ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఏడు అందరు నోటంపుడా మాట రావాలి కుడి చేత పట్టుకొని ఏడు దీపముల మధ్య సంచరించువాడా ఏడు దీపముల మధ్య సంచరించువాడా స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా మా జీవానాద ప్రేమానాద స్తోత్రించెదము మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. హల్లెలూయా. ఏడు దీపముల మధ్య ఉన్నవాడు, ఏడు రకాల కాంతుల మధ్య నిలబడినవాడు, పరిశుద్ధుడైన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా 5,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? 5,000 మందికి పైగా పిల్లలు పుడుతూనే ఉన్నారు. పిల్లకాయలు చూడండి, అరుగో బుడుకు బుడుకు బుడంకాయలు పుడుతున్నా ఉన్నారు. మీకు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకోండి, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కోరుకోండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడే పట్టుకెళ్ళిపోవచ్చు పిల్లల్ని, ఇంకొకరి పిల్లల్ని ఆగేసుకోవడం కాదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏసునామాలు మీరు ఏది అడుగుతారో పరలోకము నుండి దేవుడు అది మీ గర్భంలో పెడతాడు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నావో వారి పట్ల కూడా కార్యము జరుగుతుంది. ఇదే గొప్ప విచిత్రమైనటువంటి పరిచర్య ఇది. ఈ ప్రార్థనా శక్తి పరిచర్యకి ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటిది, ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. చాలామంది డాక్టర్లు వస్తున్నారు పిల్లల కోసం. ఎవరు వస్తున్నారు? డాక్టర్లు కూడా ప్రార్థనలకు వస్తున్నారు. దేనికోసం అంటే ఇది మానవుల వల్ల కాదు, ఇది భగవంతుడే ఇవ్వాలి, యేసయ్య ఇవ్వాలి, యేసయ్య ద్వారా జరుగుతున్న కార్యాలని ప్రార్థనా శక్తిలో డాక్టర్లు కూడా వచ్చి ప్రార్థనలో పాలు పొందుతూ ఉంటారు. ఈ కార్యాలన్నీ కూడా ఇది 5,000 మందికి పైగా అందరు పిల్లల్ని ఎత్తుకుని నేను ప్రార్థనలు చేస్తున్నాను, పేర్లు పెడతా ఉన్నాను, అన్నప్రసరణ చేస్తున్నాను. ఇవన్నీ ఇంత గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించుచున్నాడు. ఆమెన్. అందరూ లేచి నిలబడండి, ఎక్కడున్న వారు అక్కడే లేచి నిలబడండి. మోషే అంటున్నాడు, ఏ ఫరో, నేను ఇలా మాట్లాడుతాను ఏమనుకోకు, మా పిల్లలు, మా భార్యలు, మా పశువులు, మా మందలు
అన్నీ మాతో రావాల్సిందే. నీకేమైనా దమ్ముంటే చూసుకో, ఒక్క డెక్క కూడా మిగలదు ఇక్కడ. మా పశువులలో డెక్క కూడా మిగలదు నీ దగ్గర. అప్పుడు అంటాడు ఫరో, చూడు నా దేవుడు నాకు విడుదల ప్రకటించాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇక నాకు అప్పు చేయవలసిన పని లేదు, నేను ఇక బూతులు మాట్లాడవలసిన పని లేదు, నేను గొడవ ఆడవలసిన పని లేదు, దేవుడు నాకు సమాధానమును అనుగ్రహించుచున్నాడు. నీవన్నది సరే, నీవన్నది సరే, నేనిక నువ్వు నీ ముఖము చూడను, నేను ఇక నువ్వు కీడు చూడవు. నమ్ముతున్నావా? నమ్మితే రెండు చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, దేవా నీవిచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలు. నా ఇంటికి ఇంత విడుదల ఇచ్చేవా? ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నావు, రావట్లేదని ఏడుస్తున్నావా? పెళ్ళి అవుతుంది అని అనుకుంటే ఉండే కొలిది ఆలస్యం అవుతుందని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? ఏ పనులు జరగట్లేదు, అన్ని స్తంభించిపోయినాయి, అన్ని ఆగిపోయినాయి, మార్గము లేదనుకున్నావా? దేవుడు గొప్ప విడుదల నీకు ఇస్తున్నాడు, దేవుడు గొప్ప విడుదల నీకు ఇస్తా ఉన్నాడు. నీవు సంతోషముగా ఆరాధన చేస్తావు, సంతోషముగా ప్రభుని స్తుతిస్తావు. గొప్ప కార్యములు నీ ఇంట్లో జరగనై ఉన్నవి, తాకట్టులో ఉన్నాయని విడుదలైపోతున్నాయి. భూమి విడుదలవుతుంది, ఇల్లు విడుదలవుతుంది, నీ బంగారం విడుదలవుతుంది, నీ కష్టం విడుదలవుతుంది, నీ చదువుకున్న చదువుకి నీ కష్టాంతగా ప్రతిఫలం చూస్తావు. నీ పాడి నీ పంట దీవించబడుతుంది. నీ పంటలు పట్టి పీడిస్తున్న దయ్యము, పాడి పంటలు, నీ ఆరోగ్యాన్ని భక్షిస్తున్న దురాత్మ, చీకటి, రోగము యేసు నామములో విడుదల కలుగునుగాక. హల్లెలూయా. విడుదల ప్రకటించాడు. నీ భర్తకి, నీ భార్యకి, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలకి, మీ కష్టానికి, మీ వ్యాపారానికి. వ్యాపారం సరిలేదని ఏడుస్తున్నావా? ఏమి నడవట్లేదు అనుకుంటున్నావా? ఎలా బ్రతకాలని ఏడుస్తున్నావా? సేవ బాగోలేదని ఏడుస్తున్నావా? అయ్యో నాకెంత శ్రమ అని ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ ఇంటిని ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేసేవా? ఒకవేళ చేస్తే క్షమించు బాబు అని అడుగు. యేసునామంలో పాపాలు ఒప్పుకోండి, యేసునామంలోనే క్షమించబడతారు, యేసునామంలో విడుదలైపోతుంది. ఒక్క డెక్క కూడా ఎవరి దగ్గర మిగలదు. నీ పేరు పెట్టిన ఆస్తి, నీ యొక్క భూమి, నీ జీతము, నీ ధనము నీకు రావాల్సింది 100% వచ్చేస్తుంది. ఒక్క రూపాయి కూడా ఎక్కడ మిగలదు. ఎవరెవరు ఇవ్వాలో వారు మనసు మారి తెచ్చి నీకు ఇస్తారు. ఒక డెక్క కూడా దుష్టుడి దగ్గర మిగలదు, ఒక డెక్క కూడా మిగలదు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నేను సాగిలు పడుతున్నాను, నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు దేవుడిగా ఉండాలి, నాకు నువ్వు రక్షకుడిగా ఉండాలి, నాకు గొప్ప విడుదల కావాలి, నాకు గొప్ప విడుదల కావాలి అని ప్రార్థన చేశాను. ఈరోజు నాకు పండుగ చేసే ఆనందాన్ని ఇచ్చావు. నా ఇంటి మీద ఉన్న కీడుని కొట్టివేసినందు నీకు వందనాలు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము వైజాగ్లో ఉంటామండి. పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు. హాస్పిటల్కి అయ్యి తిరిగాము, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించుకున్నా సరే మీకు అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అయినా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఉదయం అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి 7 తైలాభిషేకాలుగా చేయించుకుంటే మీకు బాబు పుడతారని చెప్పారు. కరెక్ట్గా 7 అభిషేకాలు అవగానే చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని డాక్టర్లు చెప్పారండి. అయితే అంతా బాగానే జరిగింది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో, కరెక్ట్గా డెలివరీ టైంలో మా మిస్సెస్కి ప్లేట్లెట్స్ మొత్తం తగ్గిపోయాయండి. 30,000కి వచ్చేసినాయి. డాక్టర్ గారు ఏమో వెంటనే సర్జరీ చేసేయాలి, ప్లేట్లెట్స్ అవి అరేంజ్ చేసుకోవాలని చెప్పారు. కానీ ప్లేట్లెట్స్ ఇచ్చేవాళ్ళు వస్తున్నారు కానండి, ఎవరికి కూడా నరం దొరకట్లేదని, వేడి సరిపడలేదని పంపించేస్తూ ఉన్నారు. కూర్చుని ప్రేయర్ చేసుకున్నాం. దేవా ఏంటి నువ్వు ఇచ్చిన బిడ్డే, మరి ఏం చేస్తావు, అంత నీ చేతిలో పెడుతున్నావు అని చెప్పేసి అనుకున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత 2 సెట్ అయింది, ఎక్కించారు, సర్జరీ చేశారు, బాబు పుట్టాడండి.
మళ్ళీ బాబుకి కూడా మళ్ళీ ప్లేట్లెట్స్ మొత్తం తగ్గిపోయాయండి. తగ్గిపోయి ఐసీలో పెట్టారు, బాక్స్లో పెట్టారు. బాబుకి సీరియస్గా ఉందండి, 20,000 ఉన్నాయి, 20,000 ఉంటే ప్రమాదం అండి, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మీకు ఇదే చెప్తారు అని చెప్పారు. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మళ్ళీ ఇంటికి వచ్చి ప్రేయర్ ఆయిల్ పట్టుకెళ్ళి నర్స్ చేత ప్రేయర్ ఆయిల్ వేయించానండి, నోట్లో వేయించాను. ఆ నర్స్ ఏమన్నదంటే ఐసీలోకి ప్రేయర్ ఆయిల్ పట్టుకెళ్ళకూడదండి, పట్టుకెళ్తే మాకు ఇబ్బంది, మళ్ళీ జాబ్లో అయిపోతాయి అని చెప్తామండి. చాలా రిక్వెస్ట్గా చేస్తే నైట్ టైం 11 గంటలకి ఎవరు లేని టైంలో సీక్రెట్గా పట్టుకెళ్ళి 7 సిలువలు వేసి ఆయిల్ నోట్లో పోసిందండి. పోసిన మరుక్షణం పాపకి 12 ఆ టైంకి డాక్టర్ గారు ఫోన్ చేసి మీ బాబు రిపోర్ట్లన్నీ బాగానే వచ్చినాయి అమ్మా, మీకు పాలు తీసుకురండి, పాలు పట్టించండి అని చెప్పారు. చెప్పించిన తర్వాత పాలు అవి తీసుకెళ్ళి పట్టించామండి. తర్వాత మార్నింగ్ మళ్ళీ టెస్ట్ చేస్తారు, అప్పుడు ప్లేట్లెట్స్ అవి బాగానే ఉంటే ఇంటికి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారండి. అదేవిధంగా ప్లేట్లెట్స్ 60,000కి వచ్చేసినాయండి. 60,000కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో వైరస్ లాంటిది ఏదో చిన్నది వచ్చిందని చెప్పేసి అన్నారు. అని చెప్తే అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నీకు ఏం ప్రాబ్లం ఉండదు, రేపొద్దున డిశ్చార్జ్ అయిపోతారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, ధైర్యంగా ఉండని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఆ రోజు 6 అవుతుందండి, 6 గంటలకి డిశ్చార్జ్ చేసేసారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించను గాక. ఆమె